ప్రతి కళకు ప్రత్యేక అర్థం ఉంది. మన ఆలోచనలు, మన నిర్ణయాలను బట్టి కలలు వస్తుంటాయి. అయితే వినాయకుడు కలలోకి వస్తే ఏం జరుగుతుందో, డ్రీమ్ నిపుణులు ఏం చెప్తున్నారో ఇక్కడ తెలుసుకుందాం. మనం నిద్రపోయిన ప్రతిసారి ఏవో ఒక కలలు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. కొన్ని కలలు పీడ కలల్లా వచ్చి నిద్రను చెడగొడతాయి. మరికొన్ని కలలు మనల్ని ఆలోచనలో పడేస్తాయి. ఆ కల నాకు ఎందుకు వచ్చింది, దాని అర్థం ఏంటి అని చాలా మంది అనుకునే సందర్భాలున్నాయి. డ్రీమ్లో 2 రకాలు ఉంటాయంటున్నారు నిద్ర నిపుణులు. గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా వచ్చేవి ఒక రకమైన కలలు అయితే, భవిష్యత్తులో జరగబోయే అంశాలపై వచ్చేవి 2వ రకమైన కలలట. అయితే ఎవరికైనా కలలో వినాయక స్వామి వస్తే దానివల్ల కలగబోయే ప్రయోజనాలు ఏంటన్న దానిపై నిపుణులు ఏం చెప్తున్నారో ఇక్కడ తెలుసుకుందాం. వినాయకుడు విఘ్నాధిపతి. ఆ స్వామి కలలోకి వస్తే మనకు విఘ్నాలు, ఆటంకాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని అర్థం అంటున్నారు నిపుణులు. శివపార్వతుల తనయుడైన గణపతి అంటే అందరికీ భక్తే. ప్రతి ఏటా గణపతి నవరాత్రులు ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా జరుపుకుంటాం. కొత్త కార్యక్రమాలు ప్రారంభించాలనుకునే భక్తులు తమకు ఏ విఘ్నాలు కలగకుండా దీవించమని స్వామిని కోరుకుంటారు. అంతేకాదు మన దేశంలో ఏ కార్యం తలపెట్టినా ముందుగా వినాయక స్వామికి పూజ చేస్తారు. తర్వాతే ఇతర దేవుళ్ళ పూజలు జరుపుతారు. కారణం ఏ విఘ్నాలు జరగకుండా ఉండడమే. అందుకే గణపతి పూజలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎవరికైనా కలలో బొజ్జ గణపయ్య కనిపిస్తే ఇక వారు విజయం సాధించబోతున్నారని అర్థమట. గణేశుడు అంటే శుభానికి ప్రతిరూపం, మంచితనానికి మారుపేరు. కలలోకి గణేశుడు వస్తే ఆ స్వామి ఆశీస్సులు మీపై ఉన్నట్లే. ఇక మీ జీవితంలో అన్ని శుభాలే ఉంటాయి. వినాయకుడు కలలోకి కనిపించిన వారికి జీవితంలో ఆనందమయంగా సాగుతుంది. మీకు గనక ఏకదంతుడు కలలో కనిపిస్తే ఇక మీరు వెంటనే కొత్త ప్రాజెక్టు, కొత్త కార్యక్రమం ప్రారంభించవచ్చు. అలా మీరు ప్రారంభించేలా మీ మనసంతా సంతోషంతో నిండిపోతుంది. మీరు ఏదో మంచి కార్యక్రమం తలపెట్టి ఇతర పనుల వల్ల దాన్ని మర్చిపోతే అప్పుడు మీకు మహాగణపతి కలలో కనిపించే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. అంటే మీ బాధ్యతను స్వామివారు మీకు గుర్తు చేస్తున్నారని అర్థం. ఎవరైనా ఎవరికైనా మంచి విషయాలపై ప్రామిస్ చేసి మర్చిపోతే వాటిని ఖచ్చితంగా నెరవేర్చాలి. లేదంటే స్వామి కలలో కనిపించి గుర్తు చేస్తారంటున్నారు నిపుణులు. ఇదంతా తెలిసాక బలవంతంగా వినాయక స్వామిని కలలోకి రప్పించుకోవాలని ప్రయత్నించకూడదు. ఎందుకంటే కలలు మనం చెప్పినట్లు రావు. అవి ఎలా వస్తే అలా మనం స్వీకరించాల్సిందే. కాకపోతే మన చుట్టూ ఉన్న పరిసరాలు, మన పరిస్థితులు, మన నిర్ణయాలు, మన ఆలోచనలకు తగ్గట్టుగానే కలలు కూడా వస్తాయంటున్నారు నిపుణులు. మనం మనుషులం కాబట్టి మనకు వచ్చే కలల్లో మనం మనుషులలాగే ఉంటాం. అలాగే వచ్చే కలలు కూడా మనకు తెలిసిన అంశాల చుట్టే తిరుగుతూ ఉంటాయంటున్నారు.